అన్నట్టు మర్చిపోయాను. మీ అందరికీ సంక్రాంతి. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో భోగి స్పెషల్ చేశాను, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ స్టార్టింగ్లో మీకు డిస్క్రిప్షన్ కింద ఉంటుంది ఫ్రెండ్స్, బీట్ మార్కును షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. ఆ 2 ప్రాజెక్ట్స్ అయితే షేక్ ఎఫెక్ట్ కాదు, బీట్ మార్కును 3D కెమెరా, ఈ రెండు అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఈ రెండు, ఇదొకటి ఫ్రెండ్స్. ఈ రెండు అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. బీట్ మార్కును 3D ప్రాజెక్ట్ ఇస్తాను, దాన్ని అయితే ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, స్టార్టింగ్లో వచ్చేసి నేను ఫంట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ కిందనే ఇస్తాను. ఆ ఫంట్ లింక్ని క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ ఫంట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇంపోర్ట్ ఫండ్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఉంటుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి 2ని. ఇక్కడ పైన సెలెక్ట్ ఆప్షన్ అవుపిస్తుంది కదా, సెలెక్ట్ని అయితే క్లిక్ చేసుకోండి. దీనిలోకి అయితే వచ్చేస్తుంది. దీన్ని అయితే క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అది ఫంట్ అనేది సెట్ అవుతుంది. ఇలానే 1 బై 1 అయితే ఈజీగా చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ గ్రూప్ 2 అని అవుపిస్తుంది కదా, ఈ గ్రూప్ 2ని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, మళ్ళీ దాన్ని క్లిక్ చేసి ఫోటోని, ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది కదా, ఫోటోని క్లిక్ చేసి ఎడిట్లో పోయి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫోటో మాత్రం అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలి. అలాంటి ఫొటోస్ అయితే సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈ ఫోటో అనుకోండి, బ్యాక్గ్రౌండ్ వెనుక లేదు కదా, అలాంటి ఫొటోస్ పెట్టేసి ఇక్కడ ప్లస్ సింబల్ని అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఫోటోని అయితే క్లిక్ చేసి అలానే సేమ్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. అలా 1 బై 1 అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ చెప్పినట్టు. ఇది పెట్టేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసి ఎడిట్ గ్రూప్ని అయితే క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇది అవుపిస్తుంది కదా కైట్, దాన్ని అయితే వదిలేసేయండి. మళ్ళీ ఇటు వచ్చేసి ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. అది ఎక్కువ అయితే దాన్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఫోటో అవుపిస్తుంది కదా, దాన్ని అయితే ఇంతకుముందు చేసినట్టు చేసి ఇక్కడ మీడియా సింబల్ని క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫోటో అయితే పెట్టేసుకోండి. చెప్పాను మీకు ఎలా పెట్టేసుకోవాలో అది. అలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఈ ఫోటోకి సుతా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అన్ని సెట్టింగ్స్ అయితే చేసేసాను నేను మీకు. ఇలా 1 బై 1 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. గ్రూప్ని అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, ఫస్ట్ ఎడిట్ గ్రూప్ని క్లిక్ చేసిన తర్వాతకి ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టిన తర్వాత మీరు ఈజీగా ఇది అయిపోతుంది. ఇలా 1 బై 1 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇందులో సుతా సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఎడిట్ గ్రూప్ ఫోటో అయితే రీప్లేస్ పెట్టేసుకోండి. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉంటేనే మీకు ఇది బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఇమేజ్, ఆ ఇమేజ్ అయితే వస్తుంది, అందుకే చెప్తున్నాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి 3D కెమెరా ఉంది కదా, దాన్ని అయితే కాపీ, సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కాపీ లేయర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ లేయర్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పేస్ట్ లేయర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది క్లిక్ చేసి కెమెరా సింబల్ని అయితే ఆన్ చేయండి. మీకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఇలా వస్తుంది.
వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. జై హింద్.